అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దగ్గర ఒక 6 నెలల నుంచి ప్రచార కార్యక్రమం మొదలుపెట్టాం. అన్ని ఊర్లకి, అన్ని మండలాలకి వెలుగలుస్తున్న. అప్పుడు ఏ స్పందన ఉందో అదే స్పందన ఉంది. ఇప్పుడు రోజు రోజుకి ఇంకా పెరుగుతుంది తప్ప ఎక్కడ మా కార్యక్రమాలకి ప్రజల నుంచి ఆశీర్వాదం ఉందో తప్ప ఆటంకాలు లేవు. అద్భుతమైన పరిపాలన రావాలి, కూటమి రావాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి, పవన్ కళ్యాణ్ గారు అత్యధికమైన అసెంబ్లీ స్థానాలు గెలుచుకోవాలి, ఒక ఉన్నతమైన పదవిని ఆయన కూడా ఆశించాలి, ఆయనకి ఇవ్వాలి అని చెప్పి ప్రజల్లో స్పందన అదే ఉంది తప్ప మాకు ఓటుకి డబ్బులు ఇవ్వండి మాకు ఎలా లేదు. వాళ్ళు ఏమన్నా లక్షలు ఇచ్చుకున్నా ఏమిచ్చుకున్నా మాకు వెంట్రుకతో సమానం. మా డబ్బులు మాకే ఇస్తున్నాడు, అవి తీసుకుంటాం మేము గాజు గ్లాస్కి. అలాగే కూటమి అభ్యర్థులకి అత్యధిక మెజార్టీ ఇస్తామని చెప్తున్నారు. మీరు వైసీపీ ప్రభుత్వంలో కూడా సినిమా ఇండస్ట్రీ ఇతని వల్ల సినిమా ఇండస్ట్రీ మొత్తం నాశనం అయిపోయిందండి. సినిమా పెద్ద మెగాస్టార్ చిరంజీవి గారు మొత్తం హీరోలను తీసుకుని వారి దగ్గరికి వెళ్తే ఇక్కడి నుంచి ఆ చివరి వరకు ఆయన నడిపించి మొత్తం అందరినీ లోపల కూర్చోబెట్టి, అది ఎప్పుడు లైవ్ టెలికాస్ట్ ఇవ్వండి, ఫస్ట్ టైం లైవ్ టెలికాస్ట్ ఇచ్చి ఆయన ఏమో చేతులు కట్టుకుని తలకాయ అహంకారపూరితంగా చిరంజీవి గారు పాపం మీరు తల్లి లాంటి వారు ఈ స్థానంలో ఉన్నారు, మమ్మల్ని ఆదుకోండి అని అంటే ఏమీ లేదండి. కక్ష సాధింపు. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు రిలీజ్ అయితే దాని మీద జీవో రావాలి, అది ఇది రావాలని నానా యాగే చేశారు. సినిమా ఇండస్ట్రీ ఇతను ఉండటం వల్ల జీరోలోకి వెళ్ళిపోయింది. సినిమా యాక్టర్స్ ఏం లేరు అక్కడ. ఒక ఆలియనను ఉపవాసాన్ని చూసి సినిమా పరిశ్రమ అక్కడికి వెళ్ళిపోయిందని అనుకోవద్దు. మొత్తం ఎంటైర్ తెలుగు ఇండస్ట్రీ పవన్ కళ్యాణ్ గారు వెనకాలే ఉన్నారు, చిరంజీవి గారు వెనకాలే ఉన్నారు. అన్నయ్య కూడా మద్దతు ప్రకటించాడు. 10 ఏళ్ల తర్వాత కార్యకర్తలు బ్రహ్మాండమైన సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా అనకాపల్లి డివిజన్లో మెగాస్టార్ చిరంజీవి గారు ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉన్నారు. సో ఆయన ఒకటే అన్నారు, నాకు సీఎం రమేష్ గారు ఎంపీగా, పంచకర్ల రమేష్ మా పార్టీ నుంచి ప్రజారాజ్యం నుంచి వచ్చాడు ఆయన, కాబట్టి వారిని గ్లాస్ గుర్తు మీద పెందుర్తి కాన్స్టిట్యున్సీ నుంచి వారిని అత్యధికమైన మీద గెలిపించాలని ఆయన చెప్పడం జరిగింది. దానికి కూడా వాళ్ళు ఏడుస్తున్నారు. మనం ఏం చేయాలి? నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.